హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. చూడండి, ఉదయాన్నే లేవగానే వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉందో. చాలా పచ్చగా వర్షం పడుతూ ఉంది. 3 days అయిందండి మాకు వర్షం పడుతూనే ఉంది. ఓకే ఫ్రెండ్స్, మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఉదయాన్నే లేవగానే పిల్లలు బ్రష్ చేసుకుంటారు. బ్రష్ చేసుకున్న తర్వాత వాళ్ళకి గ్లాస్ పాలు ఇస్తానండి. కంపల్సరీ వాళ్ళు తాగాల్సిందే. పాలు తాగిన తర్వాతే బ్రేక్ఫాస్ట్ అనేది ఇస్తాను. టైం ఉన్నా లేకపోయినా కంపల్సరీ పాలు తాగిన తర్వాతే టిఫిన్ పెడతాను. తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేయాలి. వీళ్ళకి బాటిల్స్లో వాటర్ నింపుతున్నాను. మేము ఈ కెటిల్లో వాటర్ హీట్ చేసుకుంటామండి. మాకు వాటర్ ఫిల్టర్ ఉంది. ఆ వాటర్ని మళ్ళీ హీట్ చేసి చల్లార్చి తాగుతాము. ఇలా పిల్లలకి 2 బాటిల్స్లో వాటర్ నింపేస్తాను స్కూల్కి తీసుకెళ్ళడానికి. వాటర్ నింపేసిన తర్వాత వీళ్ళకి ఇక స్నానాలు చేయించాలి. స్నానాలు అయిన తర్వాత వాళ్ళని రెడీ చేయాలి. రెడీ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేయాలి. చాలా చల్లగా ఉందండి నాకు మాట్లాడుతుంటేనే. అసలు ఈరోజు మాకు వర్షం పడుతుంది కదా. పిల్లలకి స్నానాలు అయ్యాయి, పాపని రెడీ చేస్తున్నారు. బాబు అయితే తనే ఇంకా వాళ్ళకి ఏముంటుందండి, అబ్బాయిలకి రెడీ అవ్వడానికి జస్ట్ షర్టు ప్యాంట్ వేసేసుకుంటారు, రెడీ అయిపోతారు. ఇంకా పాపకి జడ వేస్తున్నాను. జడ అంటే జడ కాదులేండి, అది కటింగ్ చేయించగానే అదంతా చిరాగ్గా ఉంటుంది కదా, తల మీద అంతా పడుతూ ఉంటుంది. సో దాన్ని అట్లా టై చేసేస్తాను, పప్పీస్ లాగా పెట్టేసి. తర్వాత ఇలా అంతా రెడీ అయిపోతున్నారు. బాబు అయితే తనే రెడీ అయిపోతాడు. యాక్చువల్గా బాబుకి ఈరోజు స్విమ్మింగ్ క్లాస్ ఉంది, అందుకే తనంతా ఫుల్ ప్రిపేర్ అవుతున్నాడు. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు? మీ పిల్లలు కూడా ఇంతే కదా. పిల్లలు అంటే అందరు ఇలానే ఉంటారు. మార్నింగ్ అంతా హడావుడిగా ఉంటుంది. మా పిల్లలకైతే మరీ 7:30కే స్కూలు. 7:30కే స్కూల్ కాబట్టి లేవడమే 6కి, 5:30, 6కి లేసేస్తారు. కానీ వాళ్ళంతా రెడీ అవ్వాలి కదా, అంత ఈజీగా వినరు పిల్లలు. సో ఇక్కడ పాపకి బొట్టు అనేది పెడుతున్నాను. హలో, తీయాకు ఇట్లే ఉన్నాయి, పిన్నులు అవసరం లే. హలో హలో ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము స్కూల్కి వెళ్తున్నాము. ఎందుకంటే ఈరోజు మండే, నిన్న సండే, అప్పుడు సాటర్డే సండే హాలిడేస్ మాకు. హలో ఫ్రెండ్స్, నాకు పవర్స్ ఉన్నాయి. లేదు, ఈరోజు ఫిల్మ్ పోయేలా ఉన్నాడు. ఎందుకంటే చాలా కోల్డ్ ఉంది, కానీ ఇండం లేదు. చెప్తున్నారు. ఓకే, బాయ్ చెప్పు. బాయ్. వాళ్ళంతా అయిన తర్వాత ఇక పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేస్తున్నాను. ఈరోజు ఏమీ చేయలేదండి. సండే అంటే ఇక మనం ఫుల్ రెస్ట్ తీసుకుంటాం కదా, ఏమీ వేయలేదు. టిఫిన్కి ఇడ్లీ కానీ దోశ కానీ ఏమీ లేదు. సో పిల్లలకి బ్రెడ్ పెడుతున్నాను. బ్రెడ్కి జామ్ రాస్తాను, బాగా తింటారు, ఇష్టంగా తింటారు. ఇక్కడ పిల్లలిద్దరికి పెట్టేశాను బ్రెడ్, అదే తింటున్నారు. బాగా తింటారండి. పాప అయితే ఎడ్జెస్ తినదు, అదే చెప్తుంది, నాకు ఎడ్జెస్ వద్దు, నేను ఓన్లీ ఆ మిడిల్ మాత్రమే తింటాను అనేసి. వాళ్ళు ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిందండి. ఇక లంచ్ అంటే వీళ్ళకి 11 o'clockకే ఇస్తారు లంచ్ బ్రేక్. అది కూడా రెడీ చేశాను. ఇంకా స్కూల్కి బయలుదేరారు పిల్లలు. చాలా చలిగా ఉందండి, అందుకే మొత్తం ఫుల్ అన్ని సాక్సెస్, గ్లౌజెస్ అంతా వేసుకొని వెళ్తున్నారు. మాకు చాలా 3 days నుంచి చెప్తున్నాను కదా, 3 days నుంచి ఫుల్ వర్షం పడుతూనే ఉంది నాన్ స్టాప్గా. సో చాలా చలిగా ఉంది, అసలు భలే విండి కూడా ఎక్కువ ఉంది. స్కూల్కి వెళ్తున్నారు. మాకు ఇక్కడ ఓన్ ట్రాన్స్పోర్ట్ అండి, అంటే స్కూల్ బస్ ఉంది, కానీ మేము ఇక్కడ దగ్గరే కదా, 3 kilometers డిస్టెన్స్ అంతే. సో వాళ్ళ డాడీ వదిలేసి వస్తారు. మార్నింగ్ 7:30 కాబట్టి తను వదిలేసి వస్తారు. వెళ్తున్నారు వదిలేయడానికి.
అంటే 5 మినిట్స్, కార్లో అయితే ఒక 5 మినిట్స్ సరిపోతుంది. 5 మినిట్స్లో వదిలేసి వస్తారు. వాకబుల్ అయితే కుదరదండి, 3 కిలోమీటర్స్ కదా, నడవలేము. స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. చూడండి వర్షము చాలా గ్రీనరీగా ఉంది, చాలా చల్లగా కూడా ఉంది, చాలా చలి పెడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, పిల్లలు ఇప్పుడే స్కూల్కి వెళ్ళిపోయారు. చాలా వర్షం పడుతుంది ఈరోజు. ఇంకా నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి ఫ్రెండ్స్, తర్వాత కలుస్తాను. ఓకే, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఇది అలోవెరాది షీట్ మాస్క్ వేసుకుంటున్నానండి. ఇంతవరకు ఎప్పుడు వేసుకోలేదు. ఒకసారి వేసుకొని ట్రై చేస్తాను, దాని రిజల్ట్ మీకు చెప్తాను. ఈ షీట్ మాస్క్ నేను ఫస్ట్ టైం వేసుకుంటున్నానండి. చూద్దాం ఎలా ఉంటుందో. మనం ఇది వేసుకునేటప్పుడు ఫస్ట్ ఫేస్ బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత మనం దీన్ని వేసుకోవాలి. చూద్దాం. అలోవెరా వేసుకుందాం ఎలా ఉంటుందో. చూడండి, ఇప్పుడు ఇలా బాగా పెట్టేసుకోవాలి. ఇంకా ఇందులో మనకి జిల్ అంత ఉంది కదా, హ్యాండ్స్ కూడా తెచ్చుకోవచ్చు అండి. ఇది ఇలా అంతా ఈ సీరం అంతా ఉంటుంది కదా, దాన్ని హ్యాండ్స్ కూడా అప్లై చేసుకుంటున్నాను. తర్వాత మనం ఈ షీట్ మాస్క్ రిమూవ్ చేసిన తర్వాత ఎక్సెస్ సీరం ఉంటుంది కదా, దాన్ని అప్లై చేసుకోవాలి. బాగా చల్లగా ఉందండి. నేను ఫస్ట్ టైం ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్, చెప్తాను ఎలా ఉందో. దీని యూజెస్ ఏంటంటే, దీస్ రిఫ్రెషింగ్ అలోవెరా అండ్ omega 3+6 షీట్ మాస్క్ విల్ హెల్ప్ టు లీవ్ స్కిన్ లూజ్ అండ్ ఫీలింగ్ ఫ్రెష్ ఆఫ్టర్ యూజ్. అంటే మనకి మామూలుగా స్కిన్ లూజ్ అవుతుంది కదా, ఈ షీట్ మాస్క్ రిమూవ్ చేసినాక మనకి స్కిన్ అనేది టైట్గా అనిపిస్తుంది అండ్ మన ఫేస్ వచ్చి రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. స్పెషల్లీ ఫార్ములేటెడ్ విత్ jojoba esters to retain moisture and sweet almond oil which is rich in omega 3+6. ఇందులో స్వీట్ ఆల్మండ్ ఆయిల్ కూడా యాడ్ చేసి ఉంటుంది. రిమూవ్ చేయాలి. ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని రిమూవ్ చేస్తున్నాను. చూడండి, ఇదంతా క్రీము అంతా బ్రైట్గా వచ్చింది కదా.
ఇంత క్రీమ్ కూడా వచ్చింది. అంత గ్లో వచ్చింది కదా అసలు చాలా. ఇందులో మిగిలిపోయి ఉంటుంది కదా సిరము, ఆ సిరము ఇప్పుడు అప్లై చేసుకున్నాము. చూడండి నా ముందున్న ఫేస్కి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉందో. బాగా వర్క్ అయిందండి ఫస్ట్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది, అసలు ఫ్రెష్గా ఉంది. ఇంతవరకు నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. ఇంకోండి దీంట్లో సిరం అంతా ఉంది. ఇదే క్రీమ్ కూడా ఇచ్చారండి, క్రీమ్ కూడా ఇచ్చారు ఇంట్లో. హ్యాండ్స్కి కూడా పట్టించుకున్నాను, వేస్ట్ అయ్యలేదు కదా. బాగుంది, చాలా బాగుంది అండి. ఫ్రెండ్స్ మీరు కూడా యూజ్ చేయండి. ఆల్రెడీ యూజ్ చేశారు చాలామంది చూశాను. ఇంకా ఎవరైనా యూజ్ చేయకపోతే ఒకసారి చేయండి, ట్రై చేయండి, చాలా బాగుంది. ఇది వచ్చి మాకు ఇక్కడ 60 rands పడిందండి. ఇది 60 rands అంటే 300 రూపీస్. మనకి ఇండియాలో అయితే 100 రూపీస్ పడుతుందంట, 100 or 120 అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, షీట్ మాస్క్ బాగుంది, అప్పుడప్పుడు వేసుకుంటూ ఉండాలి. ఇక మీదట నేను వేసుకుంటాను. నా దగ్గర ఇంకొకటి కూడా ఉంది, దాన్ని నెక్స్ట్ టైం అప్లై చేసుకున్నప్పుడు మీకు షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా ఉందో. వంట అంతా కంప్లీట్ చేసిన తర్వాత స్కూల్కి వెళ్తున్నానండి 1 o'clockకి. ఈరోజు పిల్లలకి పేరెంట్స్ మీటింగ్ ఉంది. సో మీరు కూడా రండి, చూద్దరు. కానీ ఈసారి స్కూల్ కొంచెం ఎక్స్టెండ్ చేసి చూపిస్తాను. ఆ స్కూల్ క్లాస్ రూమ్స్, మా బాబు పాప క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దరు. కానీ మీరు కూడా రండి. ఇప్పుడు స్కూల్కి ఫస్ట్ ఎంటర్ అవ్వాలంటే ఇక్కడ బెల్ ఉంటుందండి, మనం కాల్ చేయాలి. అక్కడికి కాల్ చేస్తే వాళ్ళు మన ఫేసెస్ ఐడెంటిఫై చేసి ఓకే చేయమని చెప్తారు. గేట్ ఓపెన్ చేస్తారు ఆఫీస్లో నుంచి. ఇది పిల్లలు క్లాస్ రూమ్స్కి వెళ్ళేవే. ఇదంతా ప్లే ఏరియా అండి, చాలా పెద్దది. పిల్లలకి చెప్పాను కదా, ఇక్కడ మెయిన్ స్టడీస్ కంటే యాక్టివిటీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. పిల్లలు ఫిజికల్గా బాగుంటేనే కదా మెంటల్గా చాలా బాగుంటారు. స్ట్రెస్ రిలీఫ్ అనేది కూడా ఉంటుంది పిల్లలకి. అసలు స్ట్రెస్ అనేది ఉండదు మామూలుగా. ఇక్కడ చూడండి వాటర్, ఈ వాటరు యూజ్ చేసిన తర్వాత రీసైక్లింగ్ చేసి మళ్ళీ వస్తుందండి వాటరు. ఇక్కడ చూడండి కొటేషను, దెర్ ఈజ్ ఓన్లీ యూ ఇన్ దిస్ గ్రేట్ సమ్మిట్స్ గాన్. ఇది ప్లే ఏరియా, ఆ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఇక్కడ. ఇది మా పాప వచ్చేసింది. 7:30కి వెళ్తారు కదా, 7:30కి వెళ్ళి 1 o'clock అంతా వచ్చేస్తారు. ఆల్టర్నేటివ్ డేస్లో వన్ డే 1 o'clock వస్తారు, ట్యూస్డే 2 o'clock, వెన్స్డే 1 o'clock అలా వస్తారు. సో పేరెంట్స్ మీటింగ్ ఉంది మాకు, అదే వెళ్తున్నాము. ఇయర్ స్టార్ట్ అయింది కదా, స్కూల్ గురించి చెప్తారు ఎలా ఏంటి అనేది. చూడండి ఇక్కడ రాస్తున్నారు వ్యూ ఫ్రీలే పిల్లల గురించి. సో క్లాస్ రూమ్స్కి వెళ్తున్నాము 1 o'clockకి. షార్ప్లీ 1 అంటే 1కి షార్ప్లీ ఉంటుందండి మీటింగ్ అనేది. మీటింగ్ అంతా ఇది మా పాప క్లాస్ రూమ్ చూడండి ఇలా ఉంటుంది. అసలు క్లాస్ ఉన్నట్టు ఉండదు, ఏదో మనం ఆడుకోవడానికి వెళ్ళినట్టు ఉంటుంది. పిల్లలు అంతా ఫ్రీగా ఉంటారు, చాలా బాగుంటుంది. ఇక్కడ చలి చాలా ఉందండి. నేను ఒక కాఫీ తాగుతున్నాను, కొంచెం మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అలా కొంచెం చలి అయినా తగ్గుతుందనేసి ఒక కప్పు టీ అనేది తాగుతున్నాను. అదిగోండి, ఇది వచ్చేసి మా బాబు క్లాస్ రూము. చూడండి ఎంత పెద్దదో, అసలు క్లాస్ రూమ్ ఉన్నట్టే ఉండదు. ఆడుకుంటూ పాడుకుంటూ చదువుకుంటారు పిల్లలు స్కూల్లో. అలాగే ఉండాలండి పిల్లలకి స్కూల్స్ అనేది.
మనం ఊరికే చదివి 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 పిల్లలు అసలు మెంటల్గా చాలా ఇది అవుతున్నారు ఈ మధ్య పిల్లలు. అలాగే మా పిల్లల్ని యాక్టివిటీస్లో కూడా జాయిన్ చేశాము. ఈరోజు వాళ్ళకి జిమ్నాస్టిక్ ఉంది, ఇద్దరిని జాయిన్ చేసాము పిల్లల్ని. ఒక 1 అవర్ ఉంటుంది జిమ్నాస్టిక్ అనేది. వాళ్ళని అక్కడ జాయిన్ చేసేసి మేము మళ్ళీ రిటర్న్ అయ్యాం. తర్వాత మళ్ళీ 3 o'clock అంతా పిల్లలు వచ్చేసారు. తర్వాత ఇది ఈవినింగ్ అండి. ఈవినింగ్కి ఇంకా డిన్నర్కి చపాతీ చేస్తున్నాను. చపాతీ బీన్స్ ఫ్రై చేస్తున్నాను. మేము ఫ్రైలకు వచ్చేసి పప్పుల పొడి వేసుకుంటామండి. ఈ పప్పుల పొడి అంటే పుట్నాల పప్పు అంటారు కదా, వేయించిన శనగపప్పు, పుట్నాల పప్పు, కొబ్బరి, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్స్ చేసుకుంటాము. కొంచెం సాల్ట్ వేసి, ఎక్కువ సాల్ట్ వేసుకోకూడదు. మీకు కావాలంటే నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను దీన్ని. ఈ పప్పుల పొడి యాడ్ చేసుకుంటాము మేము, అంతే. మాకు ఇలానే ఇష్టము. మా రాయలసీమ సైడ్ అంతా మేము ఇలానే చేసుకుంటామండి. కర్రీ ఫ్రై అయితే బీన్స్ ఫ్రై ఫినిష్ అయింది. ఇదే మా తోటలో వండినవి, ఏమనుకోకండి ప్రతిసారి మా తోటలో వండినవి చెప్తున్నానని. ఎంతైనా ఆనందం వేరుంటుంది కదా మనం పండించుకొని తినేవి. ఇంకా చపాతీలని చేస్తున్నాను మా హస్బెండ్కి. నేనైతే ఒక్కొక్కసారి తింటాను, ఒక్కొక్కసారి తిన్నాను. మా హస్బెండ్కి చపాతీలు చేయిస్తున్నాను. చపాతీ బీన్స్ ఫ్రై ఇదే అండి మాకు నైట్కి డిన్నర్ వచ్చేసి. ఇంకా పిల్లలు తినేసి పడుకున్నారు. మేము చపాతీ చేయిస్తున్నాను మా ఆయనకి. చపాతీలు చేసేసాను, ఫినిష్ అయింది. ఇలా మళ్ళా డిన్నర్ అనేది ఫినిష్ అయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ మొదటిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే షేర్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సీ యూ సూన్. ఓకే, టేక్ కేర్, బాయ్.